ఇది కిన్స్కో ప్యూరిఫైర్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి అయితే వాడుతున్నాను. సో ప్రెజెంట్ దీనికైతే గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. అలాగే మా ఊర్లో మీరు ఎంత కాస్ట్‌లో పెట్టి ప్యూరిఫైర్ కొన్నా సరే వర్క్ అవ్వదనమాట. సో ఎందుకేంటని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ మా ఊరే కాదు మీ విలేజెస్‌లో కూడా కొన్ని చోట్ల మీరు 20,000 పెట్టి ప్యూరిఫైర్ కొన్నా కూడా వర్క్ అవ్వదనమాట. 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. అది లివ్ ప్యూర్ ప్యూరిఫైరు జస్ట్ పెప్పే ప్రో ప్లస్ 9,500కి కొన్నాను. కానీ ఇక్కడైతే పనికి రాలేదనమాట. ఇక్కడ ఉన్న టీడీఎస్కి అది అసలు వర్క్ అవ్వలేదు. ఆ తర్వాత కిన్స్కో కొన్నాను. దీని వీడియో కూడా మన ఛానల్లో పెట్టిన. ఇది 1.5 ఇయర్ వాడాను. సో నేను వాడాక ఫిల్టర్స్ అవి మార్చాను. 1.5 ఇయర్ వాడి మార్చేస్తాను అనమాట. అది కూడా ఎందుకు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొన్న ప్యూరిఫైర్ ఏంటి, ఎందుకు కొన్నాను ఏంటి, అలాగే ఈ ప్యూరిఫైర్స్ తరచుగా నేను ఎందుకు మారుస్తున్నాను అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. రీసెంట్గా నేను మా ఇంటి కోసం ఒక ప్యూరిఫైర్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. అది కిన్స్కో కంపెనీ నుంచి బ్లిస్ అనే ఒక మోడల్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఎందుకు నేను ఈ చిన్న బ్రాండ్ ప్యూరిఫైర్స్ కొంటున్నాను. సో ఇది నాకు థర్డ్ ప్యూరిఫైర్ అనమాట. ఇదే బ్రాండ్ ఇచ్చి ఇది ప్రమోషన్ కాదు, నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను. వీళ్ళు ప్రమోషన్ చేసే అంత సీన్ కూడా లేదు. సో ఎందుకు కొంటున్నాను, సో మళ్ళీ ఇవే ఎందుకు కొంటున్నాను, మా విలేజ్లో వాటర్ ఎందుకు అంత హార్ష్గా ఉంది, సో మీ విలేజ్లో మీరు అంత హార్ష్ వాటర్ ఉంటే టీడీఎస్ వాల్యూ ఎక్కువ ఉంటే ఎలాంటి ప్యూరిఫైర్ కొనాలా, సో ఈ వీడియోలో అన్నీ మాట్లాడదు. అలాగే ఈ కిన్స్కో బ్లిస్ అనే ప్యూరిఫైర్ రివ్యూ కూడా నేను మీకు ఇస్తాను అనమాట. 18th ఫిబ్రవరి ఉన్నాను, ఈరోజు 27th ఫిబ్రవరి నేను వీడియో చేసే టైంకి. సో కాబట్టి నేను ఇన్స్టాల్ చేసుకొని వాడి నేను మీకు నా ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను సొంతంగా డబ్బులు పెట్టుకుని నాకు ఎవరు స్పాన్సర్స్ అయితే లేరు. లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు కొంచెం ఆ హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అయితే మరికొంతమందికి అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్దాం వచ్చింది. సో ఫస్ట్ మనం ఇది ప్యూరిఫైర్ ఓపెన్ బాక్స్ డెలివరీ వచ్చింది. ఫ్లిప్కార్ట్లో ఓపెన్ బాక్స్ డెలివరీ ఇచ్చారు, ఓపెన్ చేసి వెళ్ళారనమాట. ఆ తర్వాత నేను ఏంటంటే సో దాన్ని మొత్తం నీట్గా అంటే ఇది నేనే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఎవరు ఇన్స్టాలేషన్ కూడా నేనైతే పిలవలేదు, ఎందుకంటే ఇన్స్టాలేషన్కి వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు కానీ నాకు ఆల్రెడీ 2 ప్యూరిఫైర్స్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు మన బాక్స్ కంటెంట్ గురించి చూస్తే బాక్స్ అయితే మాత్రం అన్నీ ఉంటాయి. ఈ కిన్స్కో ప్యూరిఫైర్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఎవ్రీథింగ్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తాను. లైక్ బాక్స్లో ప్రీ ఫిల్టరు, ఆ తర్వాత పైప్స్, ఆ తర్వాత దానికి కావాల్సిన అవుట్లెట్స్, వాల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఏది మిస్ చేయరనమాట. సో మీరు ₹1 కూడా ఎక్స్ట్రాకి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రీ ఫిల్టర్లో మనకు వాడే మెంబ్రెయిన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దట్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అందరూ ఇలా ఇస్తే బాగుంటుంది. వేరే కంపెనీస్లో అది మనకు ₹1,000 పెట్టి మనం సపరేట్గా పెద్ద కంపెనీస్ వాళ్ళ దగ్గర అయితే కొనాలంటే వీళ్ళు అవన్నీ ఇస్తారనమాట. సో ఓవరాల్గా బాక్స్ కంటెంట్ అన్నీ వస్తాయి, అన్నీ వచ్చాయి కూడా. నేను దాన్ని అంతా అసెంబుల్ చేసుకుని ఒక 1 అవర్లో అయితే నేను ఫిట్ చేసుకున్నాను. ఆల్రెడీ నాకు అక్కడ పాత ప్యూరిఫైర్కి వెళ్తే హోల్స్ ఉన్నాయి. సేమ్ అటు ఇటుగా 1 ఇంచ్ అటు ఇటుగా అయితే ఇది కూడా సెట్ అవుద్ది. సో నేను అక్కడే దాన్ని ఫిట్ చేసుకున్నాను అనమాట. పాత ప్యూరిఫైర్ పక్క ప్లేస్లో ఫిట్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఎవరు ఇన్స్టాలేషన్ అయితే అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఆల్మోస్ట్ టీడీఎస్ వాళ్ళు అడ్జస్ట్ చేసి పంపించుంటారు. జస్ట్ నువ్వు ప్లగ్ అండ్ ప్లే మాత్రమే, ఏం అవసరం లేదు. సో ఇన్లెట్ అవుట్లెట్ పెట్టామా, ఫిల్టర్స్ పెట్టుకున్న అవుట్డోర్ ఫిల్టర్ సెట్ చేసుకున్నామా, ప్రీ ఫిల్టర్ అంతేనమాట. ఇక స్విచ్ చేసామా, స్విచ్ చేసుకున్నాను. సో ఒక 1 అవర్ 2 అవర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1 డే మొత్తం నేనైతే వాటర్ వదిలేసాను అనమాట. ఒక 2-3 ట్యాంకులు వదిలేసాను. మీరు కూడా కొత్త ప్యూరిఫైర్ పెట్టినప్పుడు ఒక 2 ట్యాంక్స్ అయితే వదిలేయండి. 3వ ట్యాంక్ దగ్గర నుంచి కన్జ్యూమ్ అయితే చేయండి అనమాట. ఓవరాల్గా ఇన్స్టాలేషన్ అయితే సెటప్ అయిపోయింది. సెటప్ అయ్యేది పర్ఫెక్ట్ ఫిట్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఆ ప్యూరిఫైర్ వాటర్ టేస్ట్ గురించి మాట్లాడే ముందు ప్యూరిఫైర్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ ప్యూరిఫైర్ కిన్స్కో బ్లిస్ అంటే ఏంటి, ఏమేమి వచ్చాయంటే ఇది మనకి యూవీఎఫ్, మినరలైజరు, ఆల్కలిన్ వాటర్, కాపర్ అన్నీ కలిసి ఉంటాయి. దీంట్లో అదంతా ఇది ఉన్నది అన్నీ కలిసి ఉంటాయి అనమాట. అన్నీ ఉన్న ప్యూరిఫైర్ అని చెప్పొచ్చు. మనకి 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అనమాట ఇది నేను తీసుకున్నది. ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఏంటంటే ఈ ఆటంబర్గ్ వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత వేరే కంపెనీ అర్బన్ కావచ్చు, 2 ఇయర్స్ ఫిల్టర్స్ మార్చాల్సిన అవసరం లేదు, వారంటీ ఇస్తున్నాం అని చెప్పేసి అదర్ కంపెనీస్తో కంపేర్ మాది బెస్ట్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఈ కిన్స్కో వాళ్ళు కూడా ఏం చేశారంటే 2 ఇయర్స్ కూడా మాది కూడా ఫిల్టర్స్ మార్చాల్సిన అవసరం 2 ఇయర్స్ నాన్ స్టాప్గా వాడచ్చు అని చెప్పారు. ఆ మోడల్ అనమాట ఇది. సో ఆల్కలిన్ వాటర్ ప్యూరిఫైర్ అనమాట. కాపర్ అన్నీ వస్తాయి, పీహెచ్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్డ్గా అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు కూడా అదే మోటోతో తీసుకొచ్చారు. సో నేను లాస్ట్ ప్యూరిఫైర్ కూడా 1.5 ఇయర్ వాడాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, స్టిల్ వర్కింగ్ ఫైన్ అనమాట. కాకపోతే నేను 1.5 ఇయర్కి ఒకసారి కరెక్ట్గా 18 నెలల నుంచి 20 నెలలకు ప్యూరిఫైర్ అయితే చేంజ్ చేస్తాను, కొత్తగా కొనేస్తాను అనమాట. అది నా అలవాటు. ఇది 3వ ప్యూరిఫైర్. సో వీళ్ళు ఫీచర్స్ అయితే చాలా ఇచ్చారు. సో 2 ఇయర్స్ కూడా అన్లిమిటెడ్ వారంటీ కూడా 2 ఇయర్స్ ఇచ్చున్నారనమాట. ఓకే చూద్దాం. సో మోస్ట్లీ ఏం ప్రాబ్లమ్స్ రావు. ఇవి ఆల్రెడీ ఇవన్నీ ప్రూవ్డ్ అనమాట. నేను 2 వాడని థర్డ్ అనమాట. అందువల్ల నేను ఆల్కలిన్ వాటర్ ప్యూరిఫైర్ మనకి ఒక 5,700 అవుతుంది ప్రజెంట్. సో ఇక్కడ లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోండి. మిగతావి కూడా ఇస్తాను కొన్ని మన విలేజ్ వాటర్ సెట్ అయ్యేటివి. సో కాబట్టి మనకు ఆ కాస్ట్లో వస్తుంది, నాకు బెస్ట్ అనిపించింది, అందుకని పర్చేస్ చేశాను అనమాట. దీని స్పెక్స్ అయితే ఇవి. సో ఇక మనం దీన్ని అవుట్పుట్ చూస్తే అవుట్పుట్ అయితే నేను టీడీఎస్ వాల్యూ సో స్టార్టింగ్ ముందైతే 850 నుంచి 900 ఉన్నది. ఆ తర్వాత మొత్తం సెట్ చేశాక మనకైతే 90 వరకు అయితే తీసుకుని 90 నుంచి 100 మధ్యలోకి అయితే తెచ్చాను. ఇంకా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంటుంది. ఒక 15 to 20 డేస్ వాడాక ఆల్మోస్ట్ అది 60-70కి అయితే వస్తుంది. సో 50 to 100 మధ్యలో పెట్టుకోండి, బాగుంటుంది. 50 కంటే తక్కువ కాకుండా చూసుకుని టీడీఎస్ వాల్యూ. మనం డ్రింక్ చేయడానికి
డ్రింక్ చేసినా ఎక్కువ మినరల్స్ దాంట్లో మిక్స్ అయిపోయి ఉంటాయి, అది మంచిది కాదు. 50 to 100 పెట్టుకోండి. సో TDS వాల్యూ మంచిగా ఉంటుంది. సో ఇది ప్యూరిఫైర్ గురించి అయితే అనమాట. ప్యూరిఫైర్ వర్కింగ్ గుడ్, పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మంచిగా ప్యూరిఫై కూడా చేస్తుంది. మనకు వాటర్ అవుట్పుట్ కూడా ఎక్సలెంట్గా ఉంటారు. వాటర్ వేస్టేజ్ కూడా ఎక్కువ లేదు. వాటర్ వేస్టేజ్ ఇక్కడ మనకి 2 ట్యాంకులకు 1 ట్యాంక్ వాటర్ వచ్చేస్తుంది. అదే దీంట్లో గొప్పతనం అని చెప్పొచ్చు. ఎందుకో చెప్తాను ఇప్పుడు వినండి. సో ఎందుకు ఇది ఇలా వర్క్ అవుతుందంటే, సో నేను ఇంతకుముందు మీకు అక్కడ చూసుంటారు, నా దగ్గర లివ్ప్యూర్ ప్యూరిఫైర్ కూడా ఉంది. సో అది నేను కొన్నాను నెల్లూరులో ఉన్నప్పుడు, ఫ్యామిలీ అక్కడ ఉన్నప్పుడు పర్చేస్ చేస్తాను. అక్కడైతే మున్సిపల్ వాటర్ 350 PPA ఉంటుంది TDS వాల్యూ. అక్కడ బాగానే వర్క్ అయింది. అక్కడ కూడా వాటర్ కొంచెం వేస్టేజ్, లివ్ప్యూర్లో వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. సో తర్వాత ఇక్కడ విలేజ్ తెచ్చి సెట్ చేసాక జస్ట్ 1 monthకి అది ఖరాబ్ అయిపోయింది. అసలు ఫిల్టరేషన్ అయితే చేయట్లేదు. ఒక 10 ట్యాంకులు పోయినా కూడా 1 ట్యాంక్ అయితే వాటర్ అయితే బయటకు రావట్లేదు. 8 లీటర్లు కూడా బయటకు రాని పరిస్థితి. 80 లీటర్ వేస్ట్ అయ్యేది దానికి. ఆ తర్వాత నేను కిన్స్కోవాల్ది కొన్నాను. సో ఎందుకు కొన్నానంటే, ఇప్పుడు మా ఊరు విలేజ్లో వాటర్ TDS వాల్యూ 850 నుంచి 950 ఉంది. అది ప్యూరిఫై చేయాలంటే ఈ కంపెనీ బ్రాండెడ్ ప్యూరిఫైర్స్ వల్ల అవ్వట్లేదు. ఇవి వచ్చేసి మున్సిపల్ వాటర్ కోసం డిజైన్ చేసింది. మీరు కావాలంటే చూడండి, ఏ ప్యూరిఫైర్ అయినా సరే అది మున్సిపల్ వాటర్, ట్యాంక్ వాటర్ ఇలా మెన్షన్ చేసి ఉంటారు. మున్సిపల్ వాటర్ అండ్ ప్యూరిఫైర్ అయితే విలేజ్కి మోస్ట్లీ సెట్ కాదు. మా విలేజ్కి అయితే అసలు సెట్ కాదు. సో అందుకని నేను ఏదైతే ట్యాంక్ వాటర్, బోర్వెల్ వాటర్ సపోర్ట్ చేసే ప్యూరిఫైర్ తీసుకున్నాను అనమాట. దీంట్లో మీకు 1500 నుంచి 2000 వరకు TDS వాల్యూ ఉన్న, PPA ఉన్న TDS వాల్యూ ఉన్న వాటర్ కూడా ఇది ప్యూరిఫై చేయగలదని అయితే అక్కడ మెన్షన్ చేస్తారు. అలా ఉన్నది మాత్రం తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న దానికైతే 1500 PPA అయితే ఉందన్నమాట. నా ఇంట్లో వచ్చేది 850 to 950 వస్తుంది. సూటబుల్ ఫర్ దిస్ వాటర్ అని చెప్పొచ్చు. అందువల్ల నేను దీన్ని అయితే పర్చేస్ చేస్తాను. ఈ వాల్యూ, మీ TDS వాల్యూ తెలుసుకోకుండా మీరైతే ప్యూరిఫైర్ తీసుకోవద్దు. ఒకవేళ అది ఎలా తెలుసుకోవాలంటే, ఈ TDS మీటర్ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఇస్తాను, అది కూడా సో లింక్స్లో ఇస్తాను. ప్రోడక్ట్ లింక్స్లో చూడండి. 300 ఉంటుంది, 250 to 300. అది మీరు చూసుకుని మీ వాటర్ టెస్ట్ చేసుకున్నారంటే మీ వాటర్ PPA మీకు తెలుస్తుంది. బోర్వెల్ కావచ్చు, గ్రౌండ్ వాటర్ కావచ్చు ఇవి. సో అప్పుడు దాన్ని బట్టి మీరు ప్యూరిఫైర్ సెలెక్ట్ చేసుకోండి. అంతే గుడ్డిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మా దగ్గర మా విలేజ్లో ఒక 2-3 లాగా బ్రాండెడ్ ప్యూరిఫైర్లు పెట్టి అవి డమాలని పోయాయి అనమాట. ఒక 2 monthsకి అయిపోయాయి. సో అందువల్ల సో వాళ్ళకి నేను చెప్పాను, ఆ తర్వాత మార్చుకున్నారు. కాబట్టి మీ ఇంట్లో వాటర్ PPA TDS వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ప్యూరిఫైర్ కొనాలి. కానీ సో కంపెనీ 20,000 30,000 లాంచ్ చేసినా సరే, LG అయినా సరే, ఇంకోటైనా సరే మనం కొన్నామంటే మాత్రం మనకు సెట్ కాదనమాట. వాళ్ళు అక్కడ క్లియర్గా, అంటే మీకు టెక్నీషియన్ కూడా క్లియర్గా చెప్తారు, మీ వాటర్ TDS వాల్యూ ఎంత ఉందో చెక్ చేసి ఇది సెట్ కాదని చెప్తారు. కాబట్టి అందాక అవసరం లేదు, మనమే చెక్ చేసుకోవచ్చు. ఈ ఒక్క రీజన్తో నేను ఈ కిన్స్కో బ్రాండ్కి వెళ్తున్నాను. ఇది బాగా ప్యూరిఫై చేస్తున్నా. సక్సెస్ఫుల్గా నేను 2 ప్యూరిఫైర్స్ 3.5 years లైఫ్ స్పాన్లో 2 ప్యూరిఫైర్స్ వాడాను, తీసేసాను. ఇప్పుడు 3వ ప్యూరిఫైర్ అనమాట. ఇది కూడా నేను 18 to 20 months వాడతాను, మళ్ళీ తీసేసి ఇంకోటి తెస్తాను అనమాట. ఎందుకంటే వీటి కాస్ట్ మనకి 4,000 to 5,000 మధ్యలో ఉంటాయి. సో 4,000 to 5,000 అఫోర్డబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. 20,000 పెట్టి ఒకటి కొని 5 సంవత్సరాలు వాడే బదులు అదే 20,000కి 4 కొని 6 సంవత్సరాలు వాడడం బెస్ట్ అని నా ఫీలింగ్ అనమాట. అంటే వాటర్ అయితే మాత్రం హార్డ్ ఉండదు, మనం తాగేటప్పుడు స్మూత్గా దిగిపోతాయి అనమాట. హార్డ్ ఉండదు, మనకు కొంచెం హార్డ్. కొన్ని ప్యూరిఫైర్స్ ఏంటంటే వాటర్ తాగేటప్పుడు చాలా హార్డ్ అనిపిస్తుంది, మినరల్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి, బ్యాలెన్స్డ్ కాకుండా అప్పుడు హార్డ్ అనిపిస్తాయి. ఈ ప్యూరిఫైర్ అలా కాదు, చాలా స్మూత్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, సక్సెస్ఫుల్ అనమాట. నేను చెప్పాను కదా, లాస్ట్ 2 ప్యూరిఫైర్స్ మేము వాడాం కదా. సో మా ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. వాటర్ టేస్ట్ కూడా బాగుంటుంది, మరి వాటర్ టేస్ట్ సుపీరియర్ కాదు కానీ బాగుంటుంది అనమాట. అంటే మనం డైలీ డ్రింకబుల్. సో మనం ఏదైతే బయట ట్యాంకులు వాటర్, క్యాన్ వాటర్ వేయించుకుంటాం దానికంటే ఒక 10 రెట్లు బెటర్ అని చెప్పొచ్చు. నిజంగా అవి తాగేటప్పుడు కొంచెం గొంతులో మంట అట్లా అనిపిస్తాయి అనమాట, కొంచెం మినరల్స్ ఓవర్ కలపడం వల్ల. దీంట్లో అలా ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 3 years నుంచి వాడుతున్నాం కాబట్టి మాకు దాని మీద కొంచెం ట్రస్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇది. సో ఈ ప్యూరిఫైర్ నేను తీసుకోవడానికి రీజన్స్ అయితే ఇదనమాట. సో ఇది కాస్ట్ కూడా అఫోర్డబుల్ ఉంటుంది. 2 years ఫిల్టర్ లైఫ్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అది ఎంతవరకు అని నేను గ్యారంటీ ఇవ్వలేను, అది వేరే విషయం. కాకపోతే UV, EF, మినరలైజర్ ప్లస్ ఆల్కలైన్ ప్లస్ కాపర్ అన్నీ ఉంటాయి. సో ఒక ప్యూరిఫైర్లో ఎంతవరకు ఉండాలో అన్నీ ఉంటాయి. pH వాల్యూ కూడా కంట్రోల్డ్ ఉంటుంది. అందువల్ల నేను ఈ కిన్స్కో బ్లిస్ అనే ప్యూరిఫైర్ని అయితే పర్చేస్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది నా రివ్యూ. కిన్స్కో బ్లిస్ అనే 2 years అన్లిమిటెడ్ వారంటీ ప్యూరిఫైర్ నా రివ్యూ. ఇన్ కేస్ ఇది మీకు నచ్చితే ప్రొడక్ట్స్ అన్ని ట్యాగ్ చేసి పెట్టుంటాను, డిస్క్రిప్షన్లో ఉంటాయి, తీసుకోండి. సో TDS వాల్యూ చెక్ చేసుకోండి, ఆ తర్వాత మీరు తీసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.